హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మిల్లీ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక కప్పు మిల్లీ మేకర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దానిలో హాట్ వాటర్ వేసేసుకోండి. హాట్ వాటర్ పోసి పక్కన పెట్టుకోండి ఒక 10 minutes. తర్వాత కోల్డ్ వాటర్ పోసుకొని ఇంచెస్ వాటర్ ఏమి లేకుండా పిండేసుకొని బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 టమాటాలు 3 పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి, స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. హీట్ అయినాక ఇప్పుడు బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, బిర్యానీ పౌడర్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అయినాక ఆనియన్స్ వేసేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసానండి, సన్న ముక్కలు వేసేసి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేసుకోండి. టమాటా పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా ఫ్రై అయ్యాయండి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిల్ మేకర్స్ వేసేసుకోండి. అది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత పసుపు వేసేసుకోండి. తర్వాత కారం వేసుకోండి 1 స్పూను. పసుపు 1/2 స్పూన్ చాలు. మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రై అవనివ్వండి. కొంచెం ఫ్రై అయినాక 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసేసుకోండి. అవి కూడా ఫ్రై చేసుకోండి. నేను బాస్మతి రైస్ ఒక 1/2 hour ముందే కడిగి పెట్టుకున్నానండి. అవి నానితే బాగా వస్తుంది రైస్ అని. నేను ఒక 1.5 గ్లాస్ తీసుకున్నానండి రైస్. దీనికి ఒక 2 glasses వాటర్ పోసుకోవాలండి, కుక్కర్లో కాబట్టి. అదే మామూలు రైస్ అనుకోండి, 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకొని రైస్ వేసి మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేయండి. కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని వాటర్ 2 glasses వాటర్ వేసేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ వేసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ 2 glasses వేస్తున్నానండి. మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఈ టైంలో మనము కొంచెం సాల్ట్ చూసుకోవాలి, సరిపోయిందా లేదా అని. సాల్ట్ సరిపోతే ఇంకొంచెం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పడుతుందండి, వేస్తున్నాను. కొంచెం బాయిల్ అవ్వండి. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఇప్పుడు
నిమ్మరసం వేసేసుకోండి. రైస్ పొడి పొడిగా వస్తుందండి నిమ్మరసం వేస్తే. ఒక మూత పెట్టేసుకోండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇది చల్లారినాక మూత తీసి చూడండి. తీస్తున్నాను చూడండి, ఎంత పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది మిల్ మేకర్ బిర్యానీ. చూడండి, ఇది ఏ కర్రీ వేసుకోకపోయినా ఒట్టిగా తినేసేయచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే ప్లేట్లో. చూడండి, రైతాతో సర్వ్ చేసుకోవటమే. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.